హలో అండి, వెల్కమ్ టు రవి క్రాఫ్ట్స్. హలో అండి, మనం ఈరోజు లీనియర్ ఆల్జీబ్రా గురించి కొంచెం తెలుసుకుందాం. ఒకటే రోజులో అంతా నేర్చుకోలేము, కానీ ఏదో ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటంటే, ఫస్ట్ మనం ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా మ్యానిపులేషన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు కదా. వాటన్నిటికన్నా ముందు వాళ్ళు కొన్ని మ్యాథమెటిక్స్ టాపిక్స్ నేర్చుకోవాలి. దాంట్లో లీనియర్ ఆల్జీబ్రా కూడా ఒకటి, అందుకే లీనియర్ ఆల్జీబ్రా ఈరోజు చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా అంటే సో మ్యాథమెటిక్స్లో చాలా బ్రాంచ్లు ఉంటాయి, అందులో లీనియర్ ఆల్జీబ్రా అనేది కూడా ఒకటి. ఇది దేని గురించి డీల్ చేస్తారంటే, లీనియర్ ఆల్జీబ్రా అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే మనం చెప్పడం చాలా చాలా వస్తాయి. దీనికి నేను కొన్ని చెప్తాను, మీరు చూస్తాను. ఒక లైన్ గీసా, ఈ లైన్ ఇంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా దీని కిందకి వస్తుంది. లీనియర్ ఆల్జీబ్రా అంటే మనం దీన్ని కొలుస్తున్నాం కదా, దీన్ని ఒక నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, అది కూడా దీని కిందకి వస్తుంది. ఒకవేళ ఇది రెక్టాంగులర్, ఇది విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంటుంది అని కొలుస్తాం కదా, అది కూడా లీనియర్ ఆల్జీబ్రా కిందకే వస్తుంది. అంటే ఏం లేదండి, మనం ఏ తీసుకున్నా మనం ప్రపంచంలో దానికంటూ ఒక హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది కదా. సో డైమెన్షన్స్ అన్నిటినీ డీల్ చేస్తాం కదా, అవన్నీ లీనియర్ ఆల్జీబ్రా కిందకి వస్తాయి అన్నమాట. ఇది ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ హైట్, ఇక్కడ విడ్త్. ఒకవేళ 3D తీసుకుంటే దానికి కొంచెం బ్రెడ్త్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఒక క్యూబ్ తీసుకొని ఇట్లా వేసుకుంటే ఒకటి ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది బి. సో అవన్నీ లీనియర్ ఆల్జీబ్రా కిందకి వస్తాయి. తర్వాత ఓకే, లీనియర్ ఆల్జీబ్రా అంటే మనకు అర్థమైంది. లీనియర్ ఆల్జీబ్రా అనేది మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచు. అది మన డైమెన్షన్స్ గురించి డీల్ చేస్తుంది. డైమెన్షన్ అంటే ఏం లేదు, లైన్స్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు, చిన్న చిన్న దాంట్లో నుంచి మీరు ఇప్పుడు ఎక్కడికైనా పోతే వాల్స్ చూస్తారు, ఇంటికి గోడలు ఉంటాయి, అవి కూడా లీనియర్ ఆల్జీబ్రా డీల్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, మనం పోయే కొద్దీ తెలుసుకుంటాం అంటే వేటి వస్తాయనేది. దీంట్లో నేను ఒక టైప్ చెప్పేటప్పుడు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిగతావి కావాలన్నప్పుడు ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ లీనియర్ ఆల్జీబ్రా అంటే అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనకి లీనియర్ ఆల్జీబ్రాలో టైప్స్ ఏంటివి. ఓకే, టైప్స్ అంటే బ్రాంచెస్లో సబ్ బ్రాంచెస్ అంటే కాదు, లీనియర్ ఆల్జీబ్రా డీల్ చేసేది దేని గురించి. ఇప్పుడు నేను నెంబర్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 5 6 అని, ఇవి ఊరే డిస్టెన్స్కి అయితే ఇది 44 కిలోమీటర్స్ ఉంది అనేది మనం డిస్టెన్స్ ఒకటి చెప్పగలం. దీనికి హైట్ అవన్నీ చెప్పలేం కదా, అవసరం ఉండదు మనకి. వాడు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అనేది మనకు కావాల్సి వస్తుంది. సో అట్లా రిప్రజెంట్ చేసినప్పుడు దీన్ని స్కేలార్ అంటారండి. ఓకే, అంటే ఒక డైమెన్షన్ని రిప్రజెంట్ చేస్తా కాబట్టి ఇది స్కేలార్. ఒకటే అని కాదు, ఇప్పుడు చూపిస్తా చూడండి సింపుల్గా. అంటే ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకుంటాను నేను, నాకు డ్రాయింగ్ అంతగా రాకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఒక ప్లేన్ అనుకుంటే ఇది ఎంత హైట్లో వెళ్తుంది, ఇది ఎంత ఉంది మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం స్కేలార్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో హైట్ అనేది ఒక ఎంత హైట్లో ఉండొచ్చు, నేను ఒక 120 తీసుకుంటున్నా. తర్వాత ఇది మనకి యాక్చువల్గా తెలియదు, ఏదో ఒకటి అనుకుందాం, దీన్ని స్కేలార్ అంటారు. ఇలా స్కేలార్ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట, హైట్ విడ్త్. అలా కాదు, ఇంకో ఎగ్జాంపుల్ స్టోర్ అనేది. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్కేలార్ అంటే ఏం లేదండి, ఒక 2 డైమెన్షన్స్ అంతే. ఇట్లా తీసుకుంటే మనం గ్రాఫ్ ఇట్లా తీసుకుంటాం కదా కోల్చేకి, సో స్కేలార్ అనేది ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట, 1 డైరెక్షన్లో ఇట్లా లేదాం.
ఎంత హైట్ ఆర్ డిస్టెన్స్ లైక్ దట్. స్కేలార్ అనేది నెంబర్స్తో 2, 3, 4, 5 అట్లా రియల్ నెంబర్స్తో రిప్రజెంట్ చేసేదాన్ని స్కేలార్ అని అంటాం. ఓకే, స్కేలార్ అంటే అర్థమైంది. ఓకే, స్కేలార్ అర్థమైంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మ్యాట్రిసెస్ అంటే ఏంటి? ఓకే అండి, మనం ఇప్పుడు మ్యాట్రిసెస్ అంటే ఏంటి అది కూడా చెప్పుకుందాం. ఓకే, మ్యాట్రిసెస్ అంటే ఒక నిమిషం ఎగ్జాంపుల్తో చెప్తానండి, తర్వాత మనం కావాలంటే డెఫినేషన్ పరంగా చెప్పుకుందాం. ఫస్ట్ ఒక స్టోర్ ఉందండి. ఓకే, ఒక స్టోర్ కాదు, ఒక నాలుగు ఉన్నాయి అనుకున్నాం. పెన్ ఒక 4 స్టోర్స్ ఉన్నాయి. మీరు 3 ప్రోడక్ట్స్ అమ్ముతారండి అనుకుందాం. మీరు ఒక 3 ప్రోడక్ట్స్ అమ్ముతారు, 4 స్టోర్స్కి సప్లై చేస్తారు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది స్టోర్ 1, స్టోర్ 2, స్టోర్ 3, స్టోర్ 4. ఓకే, ఇట్లా తీసుకుందామండి. ఇది ఒక స్టోర్ 1కి, ఇది స్టోర్ 2కి, ఇది స్టోర్ 3కి, ఇది స్టోర్ 4కి. ఇక్కడ మనం ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3. సో 3 ప్రోడక్ట్స్ అండ్ మీరు సప్లై చేసేది 4 స్టోర్లకి. ఇప్పుడు నేను ఈ స్టోర్లో నా ప్రోడక్ట్ 1 ఉండేటి నాతో మొత్తం ఇవి 100 తెచ్చాను, ఇవి 150 తెచ్చాను, ఇవి 300 ఉన్నాయి స్టాక్ నాతో. ఇప్పుడు నేను వీళ్ళు ఎంత అడిగినారంటే నా నుంచి ఒక 25 తీసుకున్నారు. స్టోర్ 2 వాళ్ళేమో నా దగ్గర 10 కొన్నారు. స్టోర్ 3 వాళ్ళేమో మాకు ఎక్కువే కావాలని చెప్పి 50 తీసుకున్నారు. 50, 60, 80, 1000. ఇంకా మన దగ్గర ఉండేది 15 ఉన్నాయి. ఆ 15 మా దగ్గర 15 ఉన్నాయి, స్టోర్ 5 వాళ్ళకి ఇచ్చేసాం. సో ఇలా మనం ప్రోడక్ట్ మన కింద మనం సప్లై చేసే స్టోర్లకు చేసేస్తాం. అలాగే సెకండ్ చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇవి మాకు 50 కాలం కొనుక్కున్నారు, వీళ్ళు 25 కొనుక్కున్నారు, వీళ్ళు 25 కొనుక్కున్నారు, వీళ్ళు 50 తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మాకు 25 చాలు అన్నారు. ఓకే, స్టోర్ 2 వాళ్ళు ఒక 75 తీసుకున్నారు, వీళ్ళు ఒక 100 తీసుకున్నారు, వీళ్ళు ఒక 100 తీసుకున్నారు. ఇలా మనం లెక్కలు రాసుకుంటాం కదండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ సప్లై చేసే వాళ్ళు మీరే అనుకుంటే ఇలా మీరు ఒక లెక్క రాసుకుంటారు కదా. ఓకే, అలా లెక్కల పుస్తకం రాసుకునేటప్పుడు దీన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తున్నారండి? దీని ముందే చెప్పాను కదా, స్కేలార్ అంటే మనం రియల్ నెంబర్స్తో 1, 2, 3, 4 అని ఒక డైమెన్షన్లో రిప్రజెంట్ చేస్తున్నామని. కానీ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ అనేది ఇలా ఇది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది ఒక వై యాక్సిస్ అనుకోండి. స్టోర్ అనేది వై యాక్సిస్, ప్రోడక్ట్ అనేది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఇది 2 డైమెన్షనల్ కదండి. 2 డైమెన్షనల్లో ఇది ఒక వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ప్రోడక్ట్, ఒక స్టోర్ అంటే వై యాక్సిస్. ఇలా 2 డైమెన్షనల్గా రిప్రజెంట్ చేస్తున్నాం కదా. 1 డైమెన్షన్ కాకుండా 2 డైమెన్షన్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని మ్యాట్రిక్స్ అని పిలుచుకుంటామండి. అంటే ఏం లేదు, రోస్ ఉంటాయి, ఇవన్నీ రోస్, రో 1, రో 2, రో 3, కాలమ్స్ 1, కాలమ్ 2, కాలమ్ 3. సో రోస్ అండ్ కాలమ్స్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం మ్యాట్రిసెస్ అని అంటాం లీనియర్ ఆల్జీబ్రాలో. ఓన్లీ రియల్ నెంబర్స్తో మీరు రిప్రజెంట్ చేస్తే దాన్ని స్కేలార్ అని అంటారు. ఓకే, నేను ఈ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే, ఇది మనకి ఎంత ఈజీ చేస్తారు చూడండి. నువ్వు మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మినావో తెలుసుకోవచ్చు, ఒక్కొక్క స్టోర్కి ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మినావో తెలుసుకోవచ్చు.
ఒకవేళ నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఎన్ని సెల్ అయినాయని కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మనం వేసుకోవడం వల్ల మనకి లెక్కలు అనేవి సులభం అవుతాయి కదా. ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు మన గ్రాఫ్లో కూడా 2 డైమెన్షన్స్లో వేయగలిగితే దాన్ని మ్యాట్రిసెస్ అంటారు. లేదు మా స్టోరు ప్రోడక్ట్స్ తీసుకున్నాము, ఇది అయిపోయింది, ఓకే. పడుతుంది కదండి మ్యాట్రిసెస్ అంటే ఏంటివి. ఓకే అండి, ఇప్పుడు మనం స్కేలార్స్ అయిపోయినాయి, మ్యాట్రిసెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ టెన్సార్స్ అంటే ఏంటివి. ఓకే, టెన్సార్స్ అంటే ఏం లేదండి, ఈ స్కేలార్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ ఇవన్నిటిని కూడా టెన్సార్స్ అనే అంటారు. అంటే ఇది 1 డైమెన్షనల్ టెన్సార్, ఓకే. ఇది ఒక 2 డైమెన్షనల్ టెన్సార్, ఓకే. అలా మనం వేసుకుంటూ పోతే టెన్సార్స్ అలా అనుకుంటే స్కేలార్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ టెన్సార్స్ అండి. ఇవి టెన్సార్స్ అంటే స్కేలార్స్తోనూ వెక్టార్స్తోనూ డీల్ చేస్తుందండి. అంటే ఇది కూడా ఒక టెన్సారే, ఇది కూడా ఒక టెన్సారే, అలా డీల్ చేస్తామండి మనం. అది కాక మ్యాట్రిసెస్తో అడిషను, మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్, మ్యాట్రిసెస్ సబ్ట్రాక్షన్ అవన్నీ చేస్తాం కదా, వాటిని కూడా మనం టెన్సార్ ఆపరేషన్స్ అని కూడా అంటారు. సో అదేనండి టెన్సార్స్ అంటే ఏంటి, మ్యాట్రిసెస్ అంటే ఏంది, స్కేలార్స్ అంటే ఏంది అనేది మన లీనియర్ ఆల్జీబ్రాలో. ఇవి తెలుసుకుంటే మనకి ఫ్యూచర్ క్లాసెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే మీ స్కేలార్ అని తెలిస్తే మనం ఓకే స్కేలార్స్ అంటే రియల్ నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తాం, అది ఒక 1 డైమెన్షనలే అని తెలిస్తే చాలు. మ్యాట్రిసెస్ అంటే మనం ఒక రోస్ కాలమ్స్ రెండింటితో రిప్రజెంట్ చేస్తాం, 2 డైమెన్షనల్ అని తెలిస్తే చాలు అన్నమాట. అలా తెలుసుకుంటే మనం ఫ్యూచర్ క్లాసెస్లో అడిషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము, మల్టిప్లికేషన్ చేస్తాము, ఇంకా ఆపరేషన్స్ ఉంటాయండి, అవన్నీ చేస్తాము. అవన్నీ ఎందుకంటే ఇది ఒక రోజు కింద తీసుకుందాం, అలా మీరు 10 రోజులు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, వాటన్నిటిని మీరు ఇలానే వేసుకుంటారు కదా. ఇట్లావే ఒక నిమిషం ప్లేస్ తీసుకుంటాం. మీరు ఒక డే 1లో ఇలా వేసుకున్నారు, ఇలా 25, 50, 25, 10, 25, 75, 50, 25, 100, 15, 50, 100. ఇది మనం డే 1 అని వేసుకున్నాం. అలానే డే 2లో ఉంటాయి, ఓకే. డే 2లో ఉందనుకుందాం, అలా డే 3లో ఉంటాయి, చాలా ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏం ఉపయోగపడుతుందంటే మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ అని ఉంటాయి. అంటే మ్యాట్రిక్స్ అడిషన్, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా ఉంటాయి. అవన్నీ నేర్చుకున్నామంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్లో చాలా యూజ్ పడతాయి అన్నమాట. అంటే మనం మ్యాట్రిక్స్ అడిషన్ చేసామంటే మీ దగ్గర 30 రోజులని 60 రోజులని వాటన్నిటిని ఈజీగా మ్యాట్రిక్స్ అడిషన్స్తో చేసేయచ్చు, ఓకే. అలా అన్నమాట అన్ని లెక్కలు మనకి ఈజీగా అవుతాయి అన్నమాట. లేదు మనం ఒక్కొక్కటి వేసుకుంటూ పోతే చాలా అవుతాయండి. అదే ఇలా మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ నేర్చుకుంటే మనకి చాలా ఈజీ అవుతాయి అన్నమాట. అందుకే ఏఐలో కానీ, డీప్ లెర్నింగ్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ ఇవి తెలిస్తేనే ఈజీ అవుతాయి, లేదంటే చాలా కష్టం అయిపోతాయి. అదేనండి ఈరోజు మన క్లాస్లో మనం ఈరోజు ఏమేమి చెప్పుకున్నామంటే లీనియర్ ఆల్జీబ్రా అంటే ఒక మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్. అది ఒక ప్లేన్స్ కానీ, ఒక లైన్ కానీ, రెక్టాంగిల్ కానీ వాటన్నిటితోనూ డీల్ చేస్తుంది లీనియర్ ఆల్జీబ్రా అనేది. అదే లీనియర్ ఆల్జీబ్రాలో స్కేలార్స్, మ్యాట్రిసెస్, టెన్సార్స్ అని ఉంటాయి. స్కేలార్స్ అంటే ఏం లేదండి, రియల్ నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తాము, అది 1 డైమెన్షనల్ అనమాట. 1 డైమెన్షన్లో రిప్రజెంట్ చేస్తాం దీన్ని స్కేలార్స్ అనేటివి. మ్యాట్రిసెస్ అనేవి 2 డైమెన్షన్స్లో రిప్రజెంట్ చేస్తాం, వాటిని రోస్ కాలమ్స్ అని అంటాం. తర్వాత మ్యాట్రిసెస్లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి, అడిషన్, మల్టిప్లికేషన్, ఇన్వర్షన్, సబ్ట్రాక్షన్ అనేవి. అవి మన ఫ్యూచర్ క్లాస్లో చూద్దాం.
తర్వాత టెన్సార్స్ అంటే ఏం లేదండి, వెక్టార్స్ కానీ స్కేలార్స్ కానీ ఇవే వెక్టార్స్ అన్న స్కేలార్స్ అన్న వీటన్నిటిని టెన్సార్స్ అనే అంటాము. ఈ స్కేలార్స్ కానీ మ్యాట్రిసెస్ కూడా టెన్సార్స్ అనే అంటాము. ఓకే, అదేనండి మన ఈరోజు క్లాసు. సో ఫ్యూచర్ క్లాసెస్ కూడా మేము చూస్తాను అనుకున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.